నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. కొత్త వారం వచ్చేసిందండి. మరి కొత్త వారంలో ఒక చక్కటి ప్రాంతానికి సంబంధించిన రుచుల్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాం కదా. మరి ఈ వారం మనం తెలంగాణ ఇబ్రహీంపట్నం నుంచి చక్కటి వంటకాలు మనకి పరిచయం చేయడానికి మన సెట్కు విచ్చేశారు శ్రీవిద్య గారు. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆహ్వానించేద్దామా శ్రీవిద్య గారిని? ప్లీజ్ వెల్కమ్ అండి. హాయ్ శ్రీవిద్య గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఓకే, నన్ను అడగరా మరి? మీరు ఎలా ఉన్నారు? అయ్యో, అది కూడా నేను అడిగించుకోవాలా? సరే శ్రీవిద్య గారు, ఏంటి లక్ష్మీదేవి లాగా రెడీ అయ్యి వచ్చారు, ఏంటి సంగతి? ఇంట్లో అయితే ఎలానో చక్కగా పట్టు చీర కట్టుకుని చేయలేం కదా, కనీసం మనల్ని మనం చూసుకోవడానికి ఇలా ప్రోగ్రామ్కి వస్తే బాగుంటుంది కదా. ఇలా వచ్చాను. మీ హస్బెండ్ ఎప్పుడు అనలేదా, ఇంట్లో ఎప్పుడు చూసినా ఇలానే ఉంటావు, చక్కగా కట్టుకుని చెయ్యి, మంచి చీరలు అన్నీ ఉన్నాయి కదా బీరువా నిండా, ఎక్కడ కట్టుకుంటున్నావు అని అన్నారా? అంటారు. ఇప్పుడు చూపించండి ఈ ప్రోగ్రామ్, దీని గురించి మిమ్మల్ని చీర అడిగేది, నగలు అడిగేది అని. ఏం చేసినా కూడా మీరు ఓకే ఓకే అంటారా? మీ ఆయన గట్టి తిట్టండి అయితే, ఓకేనా? అమ్మయ్యా, ఓకే, ప్రతిదానికి ఓకే కాకుండా లేదు అన్న మాట కూడా నేర్చుకున్నారు అనమాట మీరు. అంటే ఫస్ట్ టైం అండి నాకు భయం వేస్తుందండి అని అంటున్నారు అనమాట. ఆ భయం పోగొట్టడానికి నేను ఇలా బెదిరిస్తున్నాను. బెదిరిస్తే ఇంకా భయం ఎక్కువ అవుతుంది ఎక్కడన్నా కూడా కదా. అవునా? లేదు. భయపడుతున్నారు నన్ను చూసి? లేదు మేడం, అసలు లేదు. లేదా? సరే, అయితే ఫ్రీ అయిపోయారు కదా. ఫ్రీ అయిపోయాను. ఏంటి ఇబ్రహీంపట్నం నుంచి నా కోసం ఏం తీసుకొచ్చారు? ఏం తీసుకురావాలి? మా ఊరు చేపలు బాగుంటాయి, పెద్ద చెరువు ఇబ్రహీంపట్నంలో, పెద్ద చెరువు, చేపలు చాలా ఫేమస్. ఓకే, అక్కడికి వెళ్ళినప్పుడు చేపలేవి స్మెల్ వస్తుందని తీసుకురా, మీ ఇంటికి పంపిస్తాం మేడం. బాగుంది, సూపర్ అండి. ఎంతో మంది వచ్చారు, అందరూ రొటీన్ గా ఆన్సర్ చెప్తూ ఉంటారు, కానీ మీరు మాత్రం సరికొత్తగా ఆన్సర్ చెప్పారు. అది చేయలేకపోయినా కూడా సరికొత్తగా అయితే ఆన్సర్ చెప్పారు. 100% మీరు అడ్రస్ పంపించండి, పంపిస్తాను. సూపర్, చేపలు అంటే చాలా ఇష్టం నాకు. సరే, అయితే మరి ముందుగా ఇబ్రహీంపట్నం స్పెషల్ వంటకాలు మీరు మాకు పరిచయం చేస్తున్నారు కాబట్టి ఏ వంట పరిచయం చేస్తున్నారు? ఆకుకూర పచ్చి పులుసు. ఆకుకూరలతో పచ్చి పులుసు కూడా చేస్తారా? అంటే ఆకుకూర ఫ్రై, పచ్చి పులుసు రెండు కాంబినేషన్ బాగుంటది అన్నమాట. ఓకే, ఆకుకూర ఫ్రై చేసినప్పుడు పచ్చి పులుసు కాంబినేషన్ లో చాలా బాగుంటది. ఓకే, సో బాగుంది, చూసారు కదా, కాంబినేషన్ ఇలా తింటే చాలా బాగుంటుందంట. మరి మనం అయితే నేర్చేసుకుందామండి ఆకుకూర పచ్చి పులుసు. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? ఆకుకూర పచ్చి పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఎస్, ఇది మనం పాలకూరతో చేసుకుంటున్నాం అన్నమాట. పాలకూరే బాగుంటుందా? బాగుంటుంది. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం అయితే. ఓకే, ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకోవడమేనా? ఓకే, ముందుగా 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, మీకు మ్యాచింగ్ అంటే బాగా ఇష్టం అనుకుంటా. చాలా ఇష్టం. అమ్మాయిలు నాకు వచ్చిన అడగడమే రాంగ్. అమ్మాయిలకి మ్యాచింగ్ మేకప్ అన్ని ఇష్టమే. అవునా? షాపింగ్ ఎప్పుడన్నా కూడా మీ ఇంట్లో మీ షాపింగ్లకి దీనికి సంబంధించి గొడవలు అవుతూ వచ్చాయా? ఏం లేదు మేడం. ఏం లేవు, పర్లేదు, బాగా ఎంకరేజ్ చేస్తారు. మా వారు ఏది అడిగినా కొనిస్తారు. నైస్. ఓకే, ఆయిల్ వేడెక్కింది. ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే, ఉల్లిపాయలు వేగాయి కదా. నెక్స్ట్ కొద్దిగా పచ్చిమిర్చి, తరువాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సరే, మరి శ్రీవిద్య గారు ఏం చేస్తూ ఉంటారు? మీరు, మీ వారు, మీ పిల్లలు చెప్పండి. మా హస్బెండ్ జాబ్ చేస్తారు, నేను హౌస్ వైఫ్. మేకప్ నేర్చుకున్నాను, ఇప్పుడు మేకప్ ఆర్టిస్ట్ని నేను. ఓకే, మేకప్తో పాటు ఇంకా ఏమేమి నేర్చుకున్నారు? మేకప్, శారీ డ్రాపింగ్ మేకప్, హెయిర్ స్టైల్స్ కూడా.
సూపర్. మీకు ఎందుకు అనిపించిందండి నేర్చుకోవాలని? నాకు చాలా ఇంట్రెస్ట్ మేడం. మేకప్ అంటే ఇష్టం, చేయడం ఇష్టం చిన్నప్పటి నుంచి. ఓకే. చేసుకోవడం కంటే చేయడం అంటే చాలా ఇష్టం. ఇంకొకళ్ళు అందంగా రెడీ చేయడం అంటే ఇష్టం. స్వార్థపరురాలు. మీలాంటి వాళ్ళని ఇంకా రెడీ చేయాలన్నది ఇంకా ఇష్టం. ఓ అవునా? మా పాప బీటెక్ ఫస్ట్ ఇయర్. ఏంటి మీకు అంత పెద్ద పాప ఉందా? అవును మేడం. మీరు అలా కనిపించట్లేదు సుమి. థ్యాంక్ యూ. ఓ వావ్. మీరు ఏం తింటారు, మీ సీక్రెట్స్ ఏంటి అన్నీ చెప్పాలి మరి. ఓకే మ్యామ్. సరే నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ కొద్దిగా పసుపు, నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు. ఓకే. తర్వాత మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూర. పచ్చి పులుసు అది సెపరేట్ గా చేసుకుంటామా? అవును మేడం. మరి అది కూడా ఒక పక్కన మనం స్టార్ట్ చేసేసుకోవచ్చు కదా. అయితే ఇది మూత పెట్టేసుకొని అది స్టార్ట్ చేసుకుందాం. ఓకే. ఒక పక్క అది మగ్గుతుంది, ఇది కూడా అవుతుంది కదా. సో కోర్స్ నేర్చుకున్నారు మొత్తానికి అయితే, మేకప్ కోర్స్. ఎలా అనిపించిందండి? బాగా ఉందా? అంటే అంతకుముందు మీకు రాని తర్వాత కోర్స్ నేర్చుకున్న తర్వాత అబ్బా ఇంతుందా మేకప్ అంటే అనిపించిందా? ఉంది మేడం. నేర్చుకున్నాను, మాకు తెలిసిన అమ్మాయి నేర్పించింది. తను చాలా ప్రొఫెషనల్. కానీ మధ్యలో కొంచెం అనివార్య కారణాల వల్ల నేనే స్టాప్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ కొంచెం వెళ్ళాలి అనుకుంటున్నా. సరే ఇప్పుడు మూత పెట్టేసుకున్నా. సో ఇది మగ్గేలోపు ఏం చేసుకోవచ్చు అయితే? పచ్చి పులుసుకి ప్రిపేర్ చేసుకోండి. అయితే ఇదిగోండి బౌల్. నానబెట్టుకున్న చింతపండుని తీసుకొని రసం చేసుకోవాలి. ఓకే. ఇది బాగా ఫేమస్ మీ సైడ్? చాలా ఫేమస్ మేడం. ఓకే. సమ్మర్ వచ్చిందంటే పచ్చి పులుసు ఖచ్చితంగా. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే. చాలా మంది లైక్ చేస్తారు పచ్చి పులుసు అంటే. చాలా బాగుంటుంది. కాబట్టి దీని కాంబినేషన్ తింటే బాగుంటుంది అన్నారు మీరు కదా. ఆకుకూర పచ్చి పులుసు కాంబినేషన్ బాగుంటుంది. ఓకే. కలర్ఫుల్గా ఉంటుంది. మా ఇంట్లో మా పిల్లలకి, మా వారికి, నాకు అందరికి ఇష్టం. మీకు ఒక్కతే పాపనా? బాబు ఉన్నాడు మేడం, 4th క్లాస్ బాబు. ఓ పాప బీటెక్, పాప ఏజ్ గ్యాప్. సో మిస్ అవుతున్నాము పిల్లలు అల్లరిని అనడానికి లేదనమాట. లేదు, పాప అల్లరి తగ్గేలోపు ఇంకొక బాబు వచ్చేసాడు. అలాగానే ప్లాన్ చేసుకున్నాం. ఓకే. సో మీ అమ్మాయి పెంచేస్తారు అనుకుంటా? మా అమ్మాయి చూసుకుంటుంది. సో పచ్చి పులుసుకి మనం చింతపండు రసం తీసేసుకున్నాము. ఓకే. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసి ఇందులో కొంచెం మిక్స్ చేయాలి బాగా. ఓకే. మిర్చి అనేది పులుపుకి పట్టేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఓకే. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ బెల్లం, కొద్దిగా తురిమిన బెల్లం. ఓకే. ఒకసారి పాలకూర చూద్దాం ఎంతవరకు వచ్చిందో. ఓకే మ్యామ్. ఆకు మగ్గిపోయింది మనకి. ఆకు మగ్గిపోయింది. ఇందులో ఇంకా ఏమన్నా వేసేది ఉందా? ఇంకా ఏమీ లేదు. ఇది రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేనా? కొద్దిగా కొత్తిమీరతో కాస్త చల్లేసుకోవడమే కొత్తిమీర పై పైన. పచ్చి పులుసుకి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకుంటే పచ్చి పులుసు రెడీ. అయితే ఈ స్టవ్ మీద పెట్టేస్తా. స్టవ్ ఆన్ చేస్తా. ఓకే. పోపుకు ముందుగా 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి.
ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు, మీరు భలే చెప్తున్నారే చక్కగా. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు పోపు దినుసులు. అంటే మీ షోస్ చూస్తాం కదా మేడం, అభిరుచి చూస్తాము, ఇండియన్ కిచెన్ మేము రెగ్యులర్గా చూస్తాము. సో కొంచెం ఓకే, రావాలి అని ఇంట్రెస్ట్తో వచ్చామన్నమాట. నైస్. ఎండుమిర్చి, కరివేపాకు, ఓకే. జాతండి పట్టు చీర. తర్వాత కొద్దిగా పసుపు. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ తాలింపుని మనం పచ్చి పులుసులో వేసుకోవాలి. ఏం వేస్తున్నారు ఇప్పుడు? కొత్తిమీర వేస్తాం. ఓకే, తాలింపు రెడీ అయిందమ్మా. అది ఇందులో వేస్తారా, ఇది అందులో వేస్తారా? అందులో వేస్తాం. సరే అయితే వేసేసేయండి. పచ్చి పులుసులోకి మనకి పాలకూర ఫ్రై అన్నది కాంబినేషన్. ఓకే, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. అయితే చేసేసుకుందాం. ఉండండి, ఫస్ట్ అయితే నేను ఇది తీస్తాను బౌల్లోకి. ఇప్పుడు పచ్చి పులుసు. ఓకే, సో రెడీ అయిపోయింది. పాలకూర పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఆకుకూర పచ్చి పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పాలకూర, నూనె, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు, చింతపండు రసం, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపు దినుసులు, బెల్లం. ఆకుకూర పచ్చి పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక అందులో పసుపు, కరివేపాకు, తరిగిన పాలకూర వేసి కలిపి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో చింతపండు రసం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, బెల్లం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మగ్గించుకున్న పాలకూరలో కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, కొత్తిమీర వేసి ఈ పోపుని పచ్చి పులుసు బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి మగ్గించుకున్న పాలకూర, మరో సర్వింగ్ బౌల్లోకి పచ్చి పులుసు తీసుకుని సర్వ్ చేసుకుంటే ఆకుకూర పచ్చి పులుసు రెడీ. పాలకూర పచ్చి పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. సో మామూలుగా అయితే అన్నంలోకి పచ్చి పులుసు వేసుకుని పాలకూరని నంచుకుని తింటాం కదా. తీసుకోండి, స్పూన్ తీసుకోండి. ఇప్పుడు పచ్చి పులుసు కాంబినేషన్ చూడాలి ఫస్ట్. మీరు తీసుకోండి మేడం. ఓకే, ఫస్ట్ నేను తీసుకుంటాను. పాలకూర ఫ్రై ఎలా ఉందో చూస్తా. మీరు తీసుకోండి, మీరు తినేస్తారంటే చాటుగా వెళ్ళిపోయి నేను తింటాను. ఉండండి. పాలకూర ఫ్రై చాలా బాగుంది. ఇప్పుడు ఇది టేస్ట్ చూద్దాం. పచ్చి పులుసు బా చాలా టేస్టీగా ఉంది. పచ్చి పులుసు అయితే చూడండి, లొట్టలు వేయాలనిపిస్తుంది. పుల్ల పుల్లగా, పుల్లగా, తీయగా, చాలా కారంగా. అవును. నెక్స్ట్ ఏమంట చేస్తున్నారు? నూనె పోలేలు. నూనె పోలేలా? ఓకే, పోలేలు అంటే మనకి పూరిలాగా చిన్న చిన్నగా బోనాలకి, అమ్మవారికి ఇంట్లో నైవేద్యాలు పెట్టుకోవడానికి చేస్తారనమాట. ఓకే, నూనె పోలేలు అంటే నూనెలో వేస్తున్నాం కాబట్టి ఇవి నూనె పోలేలు. ఓకే, సరే, అర్థమైంది కదా. నేర్చుకుందామా మరి నూనె పోలేలు? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా.
పోలీలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఇది టేస్టీగా స్వీట్ ఐటమ్ అన్నమాట. బెల్లం చూడంగానే అర్థమైంది, ఎస్ ఇది స్వీట్ ఐటమ్ అని. స్టార్ట్ చేద్దామా మరి? ఓకే. ముందు ఏం చేయాలండి? ముందుగా బౌల్ తీసుకోవాలి. ఓకే. గోధుమ పిండి 2 స్పూన్లు, బియ్యం పిండి 2 స్పూన్లు, ఓకే, ఇలాచీ పౌడర్, ఇది మిక్స్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి? 2 స్టవ్లు వెలిగించుకుందాం మాధురి. ఓకే. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుని ఇంకొక దాంట్లో బెల్లం పాకం చేసుకుందాం. ఓకే. బెల్లం వేసుకుని కొంచెం వాటర్ ఆ జగ్లో ఉంది చూడండి. చాలు, జస్ట్ బెల్లం కరిగితే చాలు మనకి. ఓకే. సో ఈ బెల్లం కరగాలి కాబట్టి ఇంకా మిగతా మనకి అది కూడా కలిపేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేస్తా. జాగ్రత్త అండి, వేడిగా ఉంటుంది, కలుపుకోవాలి కదా. ఇది వేసి ఇదిగో ఇది ఇవ్వనా? ఇది ఎలా పూరీ పిండిలా కలుపుకోవాలా మనం? పూరీ పిండి లాగా. చేత్తో కలుపుకుంటే బెస్ట్ ఏమో కదా. మనకి ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ చేసుకోవచ్చు, ఇష్టం. కవర్ పైన కానీ ఇట్లా చేతితోటి వచ్చేస్తుంది. ఓకే, వేసేసేయండి. శ్రీవిద్య అయిపోయినట్టేనా? అయిపోయాయి. నూనె పూలలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు చక్కగా సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా, టేస్టీ నూనె పోలేలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేద్దాం. నూనె పోలీలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బెల్లం, గోధుమ పిండి, ఇలాచీ పొడి, నూనె, బియ్యం పిండి. నూనె పోలీలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, బియ్యం పిండి, యాలకుల పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. మరో స్టవ్ వెలిగించి పాన్ లో బెల్లం, నీళ్లు పోసి కరిగించుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని ముద్దలాగా కలుపుకొని చిన్న పూరిల్లా చేత్తో ఒత్తుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే నూనె పోలీలు రెడీ. నూనె పోలీలు తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? చాలా సాఫ్ట్ ఉన్నాయి, వేడిగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా మెత్తగా ఉన్నాయి. చల్లారిన తర్వాత గట్టిగా అయిపోయి కొన్ని గట్టిగా అయిపోయినాయి ఇవి. సో ఇప్పుడు టేస్ట్ చేద్దాం. అయితే ఇదిగోండి, టేస్ట్ చేస్తాను ఫస్ట్ నేను. క్రంచీగా ఉన్నాయి, కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకా క్రంచీగా అవుతుంది. బా స్వీట్ చాలా బాగుంది. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. బూరెలు అమ్మవారికి ఇష్టం అన్నమాట. కానీ ఓకే, వీటినే బూరెలు అంటారు, వీటినే పోలేలు కూడా అంటారు. నూనె పోలేలు, బూరెలు. ఓకే, చాలా బాగున్నాయండి. సో చక్కటి టేస్టీ వంటకాన్ని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాధురి గారు. చూసారు కదండి, శ్రీవిద్య గారు మనకి పరిచయం చేసిన తెలంగాణ ఇబ్రహీంపట్నం ప్రత్యేక వంటకాలు చాలా బాగున్నాయి కదా. ఆకుకూర పచ్చి పులుసు, అలాగే నూనె పోలీలు మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాళ తెలంగాణ ఇబ్రహీంపట్నం ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.